అందరికీ నమస్కారం. నా పేరు మోదుగు ప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం. మరి రేపు పెన్షన్ల కార్యక్రమం జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయితా ఉంది. మరి ఈ పెన్షన్ల గురించి మనం గతంలోకి ఇప్పటికీ పోల్చుకున్నట్లయితే గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు హయాంలోనే దాదాపుగా 66,34,000 చిలుకు పై చిలుకు మరి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి 4,000 రూపాయలు ఏదైతే ఇస్తా అన్నారో మరి 4,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. కానీ ఆంక్షలు విధిస్తూ మరి ఏదైతే బిల్డింగుల్లోని ఎస్ఎఫ్టీ పెరిగిందనో లేకపోతే వాళ్ళకి ఏదైనా వ్యాపారస్తులు కార్లు కానీ బైకులు కానీ ఉన్నా కానీ వాళ్ళకి ప్రాపర్టీ ఉందని చెప్పేసి ఏదో ఒక కారణం చూపించి దాదాపుగా 4,34,000 పైచీలకు మరి పెన్షన్ల కత్తిరింపు జరిగింది. మరి మనం ఆ రోజు చూసుకున్నట్లయితే 2014 టైంలోని కూటమి ప్రభుత్వం అప్పుడు టీడీపీ ప్రభుత్వంలోని అవ్వతాతలమ్మను కూడా నేను చూస్తూ ఉండేవాళ్ళం. ఎక్కడ చూసినా కానీ తెల్లవారుజామున 6 గంటల కాడ నుంచి దాదాపుగా 1 గంట 2, 3 అయినా కానీ ఆకలి పసులతోని వాళ్ళిచ్చే 1,500, 2,000 ఏ చేతిలోకి వస్తాయని వారు ఎదురు చూస్తూ మరి పెన్షన్ కోసం ఎదురు చూసే పరిస్థితిని మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళకి అలాంటి పరిస్థితి ఉండకూడదని చెప్పేసి వాలంటీర్ వ్యవస్థ ప్రపంచంలో మన భారతదేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ వ్యవస్థను సృష్టించి అవ్వతాతలకే పెన్షన్ ని నేరుగా ఉదయం 6 గంటలకే తీసుకెళ్లి వాళ్ళకి తలుపు తట్టి మరి ఇదిగో జగనన్న నీ బిడ్డ పంపిస్తున్నాడు అని చెప్పి పంపించినటువంటి రోజుల్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా కానీ ఆ పెన్షన్లో దాదాపుగా ఏ ఉద్యోగస్తుడు వెనకాల ప్రతి ఒక్క ఉద్యోగస్తుడి వెనకాల కూటమి పార్టీ అధికార నాయకులే. మరి ఏందో ఈ వ్యవహారం, వాళ్ళేదో కొత్తగా ఈ సిస్టాన్ని సృష్టించారు అనే విధంగా మరి వాళ్ళు చూస్తా ఉన్నట్లయితే మరి అందరూ ఫోటోలకు పోజులు ఇస్తా ఉన్నారు. మరి అంతేకాకుండా 2 సంవత్సరాలు పూర్తయినా కానీ కొత్త పెన్షన్లు ఎక్కడిస్తున్నారు? మరి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం కూడా పెండింగ్ పెట్టుకుంటూ వస్తా ఉన్నారు. గతంలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు 1 year కి 2 సార్లు చొప్పున 5 సంవత్సరాల్లో 10 సార్లు పెంచారు. ప్రతి 6 నెలలకు ఒక్కసారి కూడా మరి కొత్త పెన్షన్లు అనేది తీసుకుంటూ మరి ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా అది ఆ పార్టీయా ఈ పార్టీయా ప్రతి ఒక్క అర్హుడు కూడా నావాడే అనే విధంగా మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా తెల్లవారుజామునే మరి ఆ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమంలో వాలంటీర్లు పోటీ పడి ఎవరి కాళ్ళు ఎక్కడో వేరే ఊర్లలో ఉన్నా కానీ వాళ్ళకి ఎంత అత్యవసరం ఉందో ఈ రూపాయి అని చెప్పేసి వాలంటీర్లు అందరూ కూడా వెహికల్ మీద వెళ్ళి ఇచ్చి వచ్చిన రోజులు మనం చూసుకున్నాం. మరి ఈ రోజు చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్లు అనేది ఇప్పటి వరకు కూడా ఎక్కడ చూసినా కానీ దాట వేసే ధోరణి తప్ప ఇంత మట్టికి ఎక్కడ కూడా కొత్త పెన్షన్లు ఊసేలేదు. దీని గురించి అడిగే ప్రసక్తి లేదు. ఎక్కడ కూడా అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. అయితే ప్రశ్నిస్తాను అని చెప్పి పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ మరి కొత్త పెన్షన్లకి ఇంత అన్యాయం జరుగుతున్నా కానీ మరి ఇంత మట్టికి నూరు తెరవలేదు. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి అందరూ కూడా ప్రతి ఇంటికి కూడా 50 సంవత్సరాలు ఎవరైతే నిండిందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మరి పెన్షన్ ఇస్తానని చెప్పారు. ఇప్పటి వరకు ఆ పెన్షన్ లబ్ధిదారుల గురించి కానీ మరి కొత్తగా పెన్షన్ అర్హత పొందిన వాళ్ళకి కానీ వికలాంగులకు కానీ అదేవిధంగా ఎవరైనా యాక్సిడెంటల్ కేసెస్ ఎవరైనా కింద పడినా కానీ ప్రమాదం చేత దెబ్బ తగిలినా కానీ వారి పెన్షన్ కోసం కుటుంబంలో ఉన్న పెద్ద వ్యక్తికి ఏదన్నా మూలన పడిపోయి ఉన్నట్లయితే వాళ్ళకి ఎన్ని తిప్పలు పడుతున్నారో మేము అందరం కూడా చూస్తా ఉన్నాం. మరి కూటమి ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి మరి ఎవరైతే ఈ కొత్త పెన్షన్లకి అర్హత కలిగి పెండింగ్ లో ఉన్నటువంటి పెన్షన్లు మొత్తం కూడా తక్షణం వాళ్ళకి ఆదుకునే విధంగా వారు చర్య తీసుకోవాలి. తక్షణం పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికే పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తరఫున ఖచ్చితంగా ప్రశ్నించి ఈ అన్యాయాన్ని అరికట్టే విధంగా మరి ఈ అందరినీ ఆదుకోవాలి, కొత్త పెన్షన్ రిలీజ్ చేయాలని చెప్పి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం.